నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సీమ రైతులు రాజులుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. ప్రజల సమస్యలపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మార్నింగ్ విజిట్లో అధికారులకు నగర మేయర్ పాక సురేష్ కుమార్ ఆదేశం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదంటూ సిట్ బృందం పేర్కొంటే వైసీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ నేతల తీరుపై కూటమి నేతలు గజ్జెల సాయి, మాసాపేట్ శంకర్ల ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాయలసీమ రైతులు రారాజులుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు అన్న ఎన్టీ రామారావు రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తూ ఆ దిశగా టీడీపీ హంద్రీనివా, గాలేరు నగరి, వెలిగొండ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ తదితర ప్రాజెక్టులను ప్రారంభించి గ్రేటర్ రాయలసీమ కరువు సీమలో నీరు పారించాలనే కార్యక్రమానికి అంకురార్పణ చేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ రైతాంగం దశ దిశ మార్చేలా సీమను ఒక ఉద్యాన మండల హబ్గా తీర్చేందుకు కృషి జరుగుతోందన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్లతో ఉద్యాన పంటలకు నీళ్లు తీసుకొచ్చేందుకు, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధుల వరద పారేందుకు మార్గం సుగమమైందన్నారు. ఇక్కడి ఉద్యాన పంటలను దేశ విదేశాల్లో ఎగుమతులు చేసే రోజులు రానున్నాయన్నారు. రాయలసీమ రైతులకు ఎంతో ఉపయోగపడే డ్రిప్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 90% సబ్సిడీతో పరికరాలు రైతులకు ఇచ్చే పనులు కొనసాగుతున్నాయన్నారు. అలాగే మామిడి, అరటి రైతులను ఆదుకునే చర్యలు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఉద్యాన రంగంలో 2017-18లో దాదాపు 17% వృద్ధి సాధించామంటే చంద్రబాబు కృషి ఎంతో ఉండగా దాన్ని 25%కి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. వీటితో పాటు అటు ప్రాజెక్టులు, ఇటు రైతాంగానికి అన్ని విధాల మేలు చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే వైసీపీ అధినేత విషం చిమ్మే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. సీమకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులు చేపట్టనుండడంతో ఆ ప్రాంతానికి మహర్దశ పట్టనున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక పెద్ద ఆలోచన చేసి శాశ్వత కరువు పరిష్కారం దిశగా ఆ రోజు తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, కేసీ కెనాల్ కానీ, ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ ప్రారంభించి గ్రేటర్ రాయలసీమ అంటే అప్పటి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా కరువు సీమకంతా కూడా నీళ్లు పారేయాలా, కృష్ణా జలాలు తీసుకురావాలని ఆయన చేసిన ఆలోచనలకు అంకురార్పణ జరిగిందో, ఆ అంకురార్పణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహత్తర ఆలోచన చేసి రాయలసీమను ఒక ఉద్యాన పంటల హబ్గా దేశంలోనే తయారు చేసే దిశగా ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం. దానికి తొలి అడుగులు పడబోతున్నాయనే దానికి రాయలసీమ రైతులకు అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ ఉండా. పూర్వోదయ స్కీమ్ ద్వారా దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 40,000 కోట్లతో ఉద్యాన పంటలకు అన్నిటికి కూడా నీళ్లు తీసుకొచ్చేదానికి, అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధుల వరాలు రాబోతున్నాయని సంతోషంగా తెలియజేసే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. ఇదేగిన ఈ రాబోయే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పూర్తయితే రాయలసీమ అంతా కూడా ప్రపంచ దేశాలకు ఉద్యాన పంటల ద్వారా పండ్లన్నీ కూడా దేశ విదేశాలకు ఎగుమతి చేసేదానికి గొప్ప అవకాశం రాబోతూ ఉంది. అదేవిధంగా ఫ్రూట్ ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా యాన్సిలరీ యూనిట్లన్నీ రాబోతూ ఉన్నాయి. రాయలసీమ రైతులందరూ కూడా రాజులుగా తయారయ్యే అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం ఈరోజు తొలి అడుగులు వేస్తూ ఉందనే దానికి ఈరోజు పూర్వోదయ పథకం ద్వారా చేసిన ఏవైతే
ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేసి శాంక్షన్ చేసే దిశగా అడుగులు ముందుకు పోతూ ఉన్నాయి. మరి మనం ఒకసారి ఈరోజు ఈ 1.5 సంవత్సర కాలంలో రిజర్వాయర్ల పరిస్థితి చూస్తే రాయలసీమలో దాదాపుగా 464 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లన్నీ కూడా మేజర్, మైనర్, మీడియం చెరువులతో సహా తీసుకుంటే 464 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంటే దాదాపు 90% అంటే 400 టీఎంసీలను నీటి నిల్వ చేసుకునే దానికి ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఈరోజు 90% పైగా అన్ని రిజర్వాయర్లను కూడా పూర్తి చేశాం. ఇదే కాకుండా దేశంలోనే ఒక షార్ట్ పీరియడ్ అంటే 190 రోజుల్లో హంద్రీనీవా 700 కిలోమీటర్ల పొడవైన కెనాల్ను 3,870 కోట్లతో 40 టీఎంసీల నీటిని తరలించి 190 రోజుల్లో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఒక రికార్డ్ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో హంద్రీనీవా పూర్తి చేయగలిగినామంటే అది ఈ ప్రభుత్వం కృషి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. శ్రీశైలం నుంచి కుప్పం వరకు తీసుకుపోగలిగినాం, లైనింగ్ను పూర్తి చేశాం 190 రోజుల్లో. 40 టీఎంసీల నీటిని దాదాపు తమిళనాడు బార్డర్కు తీసుకుపోగలిగిన కృషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా ఈరోజు ఒకసారి చూస్తే గత పరిస్థితులు ఒకసారి చూస్తే మనం రాయలసీమకు 40 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, పార్టీ ఏర్పడిన తర్వాత 43 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. రాయలసీమ అంతటా కూడా రాయలసీమలో ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించి పూర్తి చేసిన ఘనత కూడా ఒక్క తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాం కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి గత పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్లో 12 లక్షల పైచిలుకు కోట్లు 5 సంవత్సరాల బడ్జెట్లో ప్రవేశపెడితే కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీద 2,000 కోట్లు మాత్రమే పూర్తి చేశాడు. అదే తెలుగుదేశంలో 2014-19 కాలంలో 12,000 కోట్లు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయిస్తే 8,000 కోట్లు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీదే ఖర్చు పెట్టిన ఘనత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తి చేసిందని చెప్పి గర్వంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా 2014 సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కృష్ణా జలాల విభజన చట్టంలో ప్రకారం కృష్ణా జలాలు విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 512 టీఎంసీలను కేసీఆర్ని అప్పట్లో ఒప్పించి రాయలసీమకు కృష్ణా జలాల్లో అత్యధిక భాగం తీసుకొచ్చిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎటువంటి ఎత్తిపోతల పథకానికి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకుండా హడావిడిగా ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 3,825 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 900 కోట్లు ఖర్చు పెట్టి మట్టి తవ్వడానికి చివరకు ఎన్జిటి స్టే తీసుకొచ్చి పనులు ఆగిపోయి 1000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే, క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు కృష్ణా జలాల తర్వాత వివాదంలో కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్మిస్తూ ఆల్మట్టి డ్యామ్ని ఎత్తు పెంచుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్న క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు చెప్తున్నాం, రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏమైనా ఉందంటే తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసిన క్రెడిటు. అదేవిధంగా 11 ఈడీ సిబిఐ కేసులు పెట్టించుకున్న క్రెడిటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అయ్యా, మీ క్రెడిట్ మాకు అవసరమే లేదు. ప్రతినిత్యం మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు క్రెడిట్ చోరీ అని. క్రెడిట్ చోరీకి అర్థం తెలియని మీరు మళ్ళీ క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ క్రెడిట్ ఉందని చెప్పి మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు.
కడప నగర పరిధిలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగర మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా 40వ డివిజన్ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పోలేరమ్మ తల్లి దేవస్థానం తిరునాళ్ల నేపథ్యంలో గుడి చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి బిల్టప్ సర్కిల్ వరకు మేయర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ పోలేరమ్మ దేవస్థానం తిరునాళ్ల ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా గుడి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్న ఎంక్రోచ్మెంట్ను, గుడి పక్కన ప్లాస్టిక్ వేస్ట్ డంపు చేసిన వారితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న దుకాణదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పోలేరమ్మ ఆలయ నిర్వాహకులు చిట్టిబాబు, సుబ్బారెడ్డి, కృష్ణ తదితరులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. తిరునాళ్ల రోజు బండలాగుడు పోటీలు, ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఉన్నందున అక్కడ ఉన్న మట్టిని తీసి లెవెల్ చేయించాలని, అలాగే చుట్టూ పరిసరాలు క్లీన్ చేయించాలని సూచించారు. పోలేరమ్మ ఆలయం నుంచి బ్రిడ్జి వరకు బీటీ రోడ్డు ప్రతిపాదనలు R&B అధికారులతో సమన్వయపరుచుకొని ఎస్టిమేషన్ వేయాలని కోరారు. సబ్స్టేషన్ నుంచి కల్వర్టర్ వరకు జంగిల్ క్లియరెన్స్ చేయించి డీసిల్టింగ్ కొరకు కూడా అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఇతర సమస్యలపై మేయర్ దిశానిర్దేశం చేస్తూ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అయితేనేమి, అలాగే రాబో రోజుల్లో పోలేరమ్మ తిరునాళ్ళకు సంబంధించిన పరిసర భాగాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పేసి తొలగించమని చెప్పాము. అలాగే అక్కడ జరుగుతున్న బండలాగుడు పోటీలు, అలాగే అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అన్నింటికి కూడా మన శానిటరీ సెక్రటరీకి, అలాగే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పి రిమూవ్ చేయమని చెప్పాము. అలాగే అక్కడి నుంచి వస్తేనే సిమ్లా కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి పాత ఏదైతే కల్వర్ట్ ఉందో ఆ కల్వర్ట్ వరకు సీసీ డ్రైన్ ఉన్నటువంటి మొత్తం కూడా మట్టితో, అలాగే ప్లాస్టిక్ వేస్ట్తో నిండిపోయిందని చెప్పేసి శానిటరీ సెక్రటరీకి పిలిచి వాటన్నిటిని ఈరోజు సాయంత్రం లోపల క్లియర్ చేయమని చెప్పేసి, ఏవైతే అక్కడ ఉన్నాయో ఆ హోటల్స్ వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి కూడా శానిటేషన్ విభాగం వారికి చెప్పడం జరిగింది. అలాగే సిమ్లా కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి కల్వర్టు పూర్తిగా బ్లాక్ కావడము, రాబో రోజుల్లో ఏదైతే SBI కాలనీ నుంచి కొత్త డ్రైన్ కడుతున్నామో, అలాగే మన రామరాజుపల్లి నుంచి ఇంకో కొత్త స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వస్తున్నాయి, అవన్నీ వచ్చినప్పుడు అక్కడ బ్లాక్ కాకుండా ఉండడానికి 15th ఫైనాన్స్లో కొత్తగా 70 లక్షల రూపాయలతో ఆడ సిమ్లా కళ్యాణ మండపం కల్వర్ట్ను కూడా ప్రపోజ్ చేయమని చెప్పాము. ఇమీడియట్లీగా ప్రపోజ్ చేసి 15th ఫైనాన్స్లోనే దాన్ని పెట్టమని చెప్పడము. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్టప్ సర్కిల్ ఉన్నటువంటి ఆ రోడ్డు పూర్తిగా కుచించుకుపోయింది. గతంలో సూర్యసాయి ప్రవీణ్ కమిషనర్ గారు ఉన్నప్పుడు వాటన్నిటికీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళా కూడా ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ రావడం జరిగింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇమీడియట్లీగా అవి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తొలగించేసి ఈ డ్రైనేజ్లో సిల్ట్ మొత్తం పేరకపోయింది, అక్కడ ఉన్నటువంటి గోడను డిస్మాంటిల్ చేసి ఆ వేను యువతల నుంచి అవతలకి కలిపే విధంగా ప్లాన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ గుడి పక్కన ఉన్నటువంటి ఏదైతే మన బస్ షెల్టర్, ఇంతకుముందు గతంలో బస్ షెల్టర్ ఉన్నది, ఆ బస్ షెల్టర్ను తొలగించాము. ఆ రోంతా కూడా సీసీ ప్యాచ్ చేస్తే అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా ఉంటుందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పినాము. రాబో కాలంలో ఈ పోలేరమ్మ తిరునాళ్ళకు సంబంధించిన కమిటీ సభ్యులు కూడా అక్కడ ఎటువంటి గతంలో ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగినా అవన్నీ లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే భాగంగా వాళ్ళకి ఏం అవసరం వచ్చినా మేము కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉండి అవన్నీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదని సిట్ బృందం సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ వైసీపీ నేతలు ప్రజలను ఏమార్చుతూ సీఎం, డిప్యూటీ సీఎంలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని కూటమి నేతలు గజ్జెల సాయి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీకి చెందిన మద్దతుదారులు ప్రతిరోజు చెబుతున్న వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చేందుకు తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్ను నియమించిందని, ఆ మేరకు సిట్ బృందం 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత 600 పేజీలతో కూడిన నివేదికను జనవరి 24న సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిందన్నారు. అందులోని అంశాలను పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. వైసీపీ పాలించిన 2019 నుంచి 2024 వరకు తిరుమల ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదని సిట్ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఇది సాదాసీదా స్కామ్ కాదని, 68 లక్షల కిలోలకు సంబంధించి 250 కోట్ల రూపాయల స్కామ్లో 36 మంది నిందితులుగా చేర్చారన్నారు. ఇందుకు సంబంధించి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
పిఏ చిన్నప్పన్న పేరు స్పష్టంగా ఉందన్నారు. ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారని, హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినేసేలా వైసీపీ పాలకులు వ్యవహరించారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంగా తాము చూపుతున్న సిట్ నివేదిక తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ఆలోచించాలని వారు సూచించారు. హైందవ ధర్మాన్ని కించపరచరాదని కోరుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేము వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి రాలా, ఆధారాలు చూపించడానికి వచ్చాం. విషయం ఏంటంటే గత 4 రోజులుగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, వైసీపీ జర్నలిస్టులు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ నెయ్యిలో కల్తీ జరిగిందన్నావు, చూడు అనిమల్ ఫ్యాట్ లేదంట, చంద్రబాబు అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆరోపణలు చేశావు, చూడు న్యాయం గెలిచింది, సత్యమేవ జయతే అని జగనన్నకి ఎలివేషన్లు ఇస్తా గుళ్ళ దగ్గరికి పోయేసి ప్రెస్ మీట్లు పెట్టేసి దేవుడా క్షమించు ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి క్షమించు దేవుడా అని వాళ్ళు తవ్విన ఒక అవినీతి పెద్ద బావిని ఒక చిన్న కర్చీఫ్తో కప్పాలని చూస్తున్నారు. విషయం ఏంటంటే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టు ఒక సిట్ను నియమించింది. ఆ సిట్ 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత 600 పేజీలతో జనవరి 24వ తేదీన సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది రిపోర్ట్ని. ఆ రిపోర్ట్లో ఏముందో చెప్తాను. ఆ రిపోర్ట్లో అసలు 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదు. మీరు అనుకోవచ్చు నెయ్యి వాడకుండా ఏం వాడినారని. మీకు ఒక విషయం చెప్తా. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఇది పామ్ ఆయిల్. వాళ్ళు వాడాల్సింది ఇది, వాళ్ళు వాడింది ఇది అని ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కనుగొట్టినట్టు వాదించడం జరిగింది. ఇది చూడండి, ఫైనల్గా కల్తీ జరిగిందా లేదా? అవును, 68 లక్షల కిలోల నకిలీ జరిగిందని చెప్తోంది. ఎన్ని సంవత్సరాలు? 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. స్కామ్ విలువ సుమారు 250 కోట్లు. ఎన్ని అకౌంట్లు, ఎంతమంది అక్యూజ్డ్? 36 మందిని అక్యూజ్డ్గా చేర్చింది. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 36 మంది అక్యూజ్డ్లో ముఖ్యంగా నిందితుడు ఎవరో తెలుసా? గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ అప్పన్న. చూడండి ఇక్కడ ఆ పేరు కూడా చూపిస్తాను నేను. ఇదిగో అక్యూజ్డ్ లిస్ట్. ఇది అక్యూజ్డ్ లిస్ట్లో చూడండి, చిన్న అప్పన్న, పర్సనల్ అసిస్టెంట్ ఫార్మర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ అయిన పిఏ. ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ కలవలేదంట. యానిమల్ ఫ్యాట్ కలవలేదు కాదు స్వామి, అసలు నెయ్యే సరఫరా చేయాల. అదెంత పెద్ద కల్తీ అసలు అర్థమవుతుందా మీకు? అసలు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వైసీకి సంబంధించిన వాళ్ళకి. మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీ ఇంటికి ఒక పాలవాడు పాలు సరఫరా చేస్తూ ఉంటాడు. మీకు దాంట్లో ఆ పాలల్లో నీళ్లు కలిపినాయని డౌట్ వచ్చిందనుకో, ఆ పాలని మీరు ల్యాబ్కి పంపిస్తారు టెస్ట్ చేయడానికి, దాంట్లో పాలు కలిసినాయా లేదా అని. ఆ ల్యాబ్ రిపోర్టర్ ఏం చేస్తాడు? రిపోర్ట్ ఇస్తాడు మీకు, పాలు కలిసినాయా లేదని. సార్ అవి పాలు కాదు సార్, ఫెనాయిల్ సార్, ఇన్నాళ్ళు మీకు సరఫరా చేసిందని చెప్తారు రిపోర్టర్. అప్పుడు మీరు ఏం చేస్తారు? అవి పాలల్లో నీళ్లు కలవలేదని సంతోషపడతారా? లేకపోతే పాల బదులు ఫెనాయిల్ ఇన్ని రోజులు సరఫరా చేశాడని వాడిని చెప్పుతో కొడతారా? అదే కదా జరిగింది. మీరు నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలవలేదు అంటున్నారు, అసలు నెయ్యే సరఫరా జరగలేదబ్బా. ఈ పామ్ ఆయిల్లో కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ కలిపి ఒక కల్తీ నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేశారు. 5 ఏళ్లలో 68 లక్షల కేజీలు, 250 కోట్ల స్కాము, 20 కోట్ల లడ్లు. ఎంత పెద్ద మహాపాపం. తిరుమల లడ్డు అంటే కేవలం అది బడ్డీ కొట్లో దొరికే స్వీట్ కాదు, 100 కోట్ల హిందువుల ఆత్మ గౌరవం అది. ఆ లడ్డు ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళాలంటే 7 కొండలు కష్టపడి ఎక్కి క్యూ లైన్లో గంటల తరబడి నుంచొని అలసిపోయిన కంటికి, సొలసిపోయిన ఒంటికి సేద చిత్తే దివ్య ప్రసాదం తిరుమల లడ్డు. అలాంటి దివ్య ప్రసాదంలో కల్తీ చేసి 5 ఏళ్ళు సరఫరా చేసి ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంటే అవి కనపడకుండా దాంట్లో కేవలం యానిమల్ ఫ్యాట్ లేదని మాత్రమే చెప్పుకుంటా, సంకలు గుద్దుకుంటా సీఎం క్షమాపణ చెప్పాలి, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి, గోవిందా గోవిందా అనుకుంటా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. నేను చూపించిన ఈ సిట్ రిపోర్ట్ అంతా మీరు ఫేక్ అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. జీవితంలో రాజకీయాలు మాట్లాడను. పార్టీలకు అతీతంగా ఒక హిందూగా ఆలోచించండి దయచేసి. మన తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే ముందు పుట్టిన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని అవమానించద్దండి. ఆ హైందవ ధర్మాన్ని
అవమానించి అవహేళన చేసిన వారి వెనక ఉండి సపోర్ట్ చేస్తూ మీరు మన ధర్మాన్ని ఇంకా కించపరచకండి. ఇది నా అభ్యర్థన. జిల్లాలోని బద్వేల్ రెవెన్యూ డివిజన్లోని బ్రహ్మంగారి మఠం ఆవరణలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం గోశాలకు పలువురు దాతల సహాయ సహకారాలతో 60,000 రూపాయల విలువ చేసే మోటార్ను వితరణగా అందించారు. బ్రహ్మంగారి మఠంలోని వెంకటేశ్వర మందిరం గోశాలలో టెక్స్మో కంపెనీ డీలర్ కత్తెరపల్లి శివరామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మోటార్ను జర్నలిస్ట్ వెంకటరమణ, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు, జొన్నలగడ్డ సుధాకర్, అవోపా సెక్రటరీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా మోటార్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని పలువురు దాతల సహాయ సహకారాలతో 60,000 విలువ చేసే మోటార్ స్టార్టర్, అక్కడ అవసరమైన 300 మీటర్ల పైగా విద్యుత్ వైరు, స్టార్టర్ బాక్సులతో సహా కంపెనీకి సంబంధించిన పరికరాలతో తయారు చేసి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ గోశాలలో దాదాపు 20 గోవులున్నాయి. కొండ ప్రాంతంలో నీటి సమస్య రావడంతో గోవులకు నీటి కొరత ఉండడం కోసం ఇబ్బందికరంగా ఉందని గోశాల యజమాని శ్రీనివాసులు తెలిపారు. గత 2 నెలల నుంచి పాత్రికేయుడు వల్లంకొండ వెంకటరమణను గోశాలకు మోటార్ అవసరం ఉంది, గోవులు నీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉందంటూ తెలియజేసిన వెంటనే రమణకు బద్వేల్ ప్రాంతంలో ఉన్న పలువురు దాతల సహాయ సహకారాలతో విరాళాలు సేకరించి నూతన మోటార్ను గోశాలకు ఏర్పాటు చేశారు. మోటార్కు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గోశాల వద్దకు విచ్చేసిన పలువురిని సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిరంతరాయంగా గోవులకు సేవ చేస్తున్న శ్రీనివాసుల దంపతులను పాత్రికేయుడు రమణ పలువురు వారి ఇరువురిని శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణ పట్టాల్సిన పట్టిండు, అంతే. ఇది కాకుండా ఎవరిని పట్టాలో వాళ్ళనే పట్టిండు. అది కూడా కర్పూరం వెలిగించుకో కాదు, మనందరికి కలిపి మనం ఇక్కడ ఒక మంచి అభివృద్ధిగా చేయాలి. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మనం చల్లగా వెళ్ళగల్లా చూసేట్టుగా మహాన్ తల్లి జగన్మాత సర్వేశ్వరి తీసేయంగా గోశాల కాడ ఇది పూజ ఓపెన్ చేసిన మోటార్ ఎందుకందరికి యువతలోనే క్రీడా ప్రతిభను వెలికితీస్తూ పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ క్రీడాకారుడు పైడికౌల విజయ్ కుమార్ పేరుతో నిర్వహిస్తున్న విజయ్ క్రికెట్ టోర్నమెంట్ను గౌస్ పీర్ ప్రారంభించి మాట్లాడారు. క్రికెట్ విజయ్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకొని యువ క్రీడాకారులోని ప్రతిభను వెలికితీసేలా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు యువ క్రీడాకారుల ఉన్నతికి ఎంతగానో తోడ్పాటు పడతాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్లను మరిన్ని నిర్వహించి క్రీడాకారులోని ప్రతిభ చాటుకునేలా కృషి చేయాలని సూచించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తమ ఆట తీరును కనపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులతో పాటు వివిధ జట్లకు చెందిన క్రీడాకారులు ఇంకా క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కడపలో విజయ్ ప్రీమియర్ లీగ్ చాలా ఉల్లాసంగా ఉత్తేజంగా యువకులందరూ పాల్గొని దీనికి ఒక విజయం వైపు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో ఒక కొత్త ఉత్సాహంతో యువకుల్లో నేను చూసినాను. ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఈ ప్రీమియర్ లీగ్ గాను ఎంతో కష్టపడి యువతకు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి అందులో ముఖ్యంగా విజయ్ గారు దీనికి ఇన్స్పిరేషన్గా ఉండి ఈ విధంగా ఈ ప్రీమియర్ లీగ్ జరగడం కడపకు ఎంతో గర్వకారణమని ఈ సందర్భంలో నేను తెలుసుకుంటున్నాను. ఇదే విధంగా రాబోయే కాలంలో
వీరు మరియు వీరిని చూసి ప్రతి ఒక్కరూ యువతకు ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చి చెడు మార్గాల నుంచి బయటపడి ఒక కొత్త జీవితంలో వాళ్ళకు దీంట్లో ఉండే ఆనందం ఏంటని తెలిసి మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక మంచి సంకేతమని నేను సందర్భంగా తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా విజయ్ గారికి మరియు మా పూల్కరిస్తా తారీఖ్ గారికి మరి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇటువంటి గొప్ప ప్రోగ్రామ్ చేయడము. నాడు మాసాపేటలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఇళ్లను ధ్వంసం చేస్తే పట్టించుకొని వైసీపీ నేతలు నేడు మొసలి కన్నీరు కార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత మాసాపేట శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున ఎర్రముకపల్లెలో జరిగిన సంఘటనను రాజకీయం చేస్తున్న వైసీపీ నేతలు తమ హయాంలో దళితులపై జరిగిన ఏకపక్ష దాడులను గుర్తు చేసుకోవాలన్నారు. అనేక మంది దళితుల ఇళ్లను కోల్పోగా నాటి సీఎం జగన్ మొదలుకొని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇతర నేతలు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. కేవలం దళిత వాడని దృష్టిలో ఉంచుకొని ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపారు. తొలి నుంచి దళిత వర్గానికి న్యాయం చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి దళితుల ఇబ్బందులను గుర్తించి వారికి సొంతింటి కళ కల్పిస్తూ పట్టాలు మంజూరు చేశారని అన్నారు. వైసీపీ నేతల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పటికైనా వారు అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఈ మాసాపేటలో ఎంతో దారుణంగా అతి కిరాతకంగా ఇక్కడ దళితులైన 100 ఇళ్ళు ధ్వంసం చేసి ఒక నోటీసు ఇవ్వకుండా, ఒక కనీసం వాళ్ళకు సౌకర్యాలు కల్పించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, ఎలాంటి వాళ్ళకు సదుపాయాలు కల్పించకుండా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు, కడప డిప్యూటీ సీఎం మాజీ అంజద్ బాషా గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, ఇంకా ఆ నాయకులు, వైసీపీ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి ఇంతమంది ఇల్లులు కొట్టినప్పుడు ఏ పొద్దు గురించి దళితుల గురించి మాట్లాడిన వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి ఓదార్చిన వాళ్ళు కాదు. అన్ని దళితులు ఇల్లు కొట్టినప్పుడు ఆ మేయర్ కానీ, అప్పుడున్న మేయర్ కానీ, అప్పుడున్న డిప్యూటీ సీఎం కానీ, అప్పుడున్న సాక్షాత్ కడప జిల్లా పులివెందులో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కానీ, ఇతర నాయకులు వచ్చి ఒక్కరోజు కానీ అడిగిన పాపాన పోలేదు. ఈ గుడిని ఎక్కడ కానీ కొట్టింది లేదు. ఎక్కడ మన వినాయక సర్కిల్ నుంచి ఇది మాస్టర్ ప్లాన్ ఉందన్నారు, ఎక్కడ కొట్ల, కేవలం ఒక దళిత ఓడలో కొట్టింటే ఏ పొద్దు వచ్చి అడిగిన వాళ్ళు కాదు. అదే మాదిరిగా స్కూలు, దాదాపు 100 సంవత్సరాలు కలిగిన స్కూల్ని, రామకృష్ణ అప్పర్ ప్రైమరీ స్కూల్ని అతి దారుణంగా కొట్టి మూయించడము, అప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే మన జగన్ రెడ్డి గారు దాన్ని మూయించడం జరిగింది. ఇల్లు లేవు, బడి లేదు, గుడి లేకుండా చేసిండ్రు. ఒక దళితులను వచ్చి పరామర్శించిన పాపాన పోల ఈ వైసీపీ నాయకులు. ఏ పొద్దు కానీ గుళ్ళోకి పెట్టి టెంకాయ కొట్టిన వాళ్ళు కాదు, పూజలు చేసిన కాదు ఫ్యామిలీతో. వాళ్ళు ఈ పొద్దు గోయిందా అని మాట్లాడుతాండ్రు. ముందు ఇక్కడ దళితుల్ని ఒక 4 ఏళ్ళ 3 ఏళ్ళ కిందట కొట్టి ఇల్లులని ధ్వంసం చేసి నోటీసులు లేకుండా సామాన్లు కానీ బయటకు తీసుకోలేని పరిస్థితులలో వాళ్ళని ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి ఏడిసి శాపనార్థాలు పెట్టినా కానీ, అయ్యో రామన్న కానీ వాళ్ళని పలకరించిన పాపన పోల ఈ యొక్క డిప్యూటీ మాజీ సీఎం మన అంజద్ బాషా గారు, మేయర్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు, స్థానిక కార్పొరేటర్ భర్త కానీ ఇంకొకరు కానీ ఏ ఒక్కరు వచ్చి పరామర్శించిన పాపాన పోల. ఈ పొద్దు ఏదో అక్కడ ఎర్రముకపల్లిలో ఒక దళితులు అంటే పోవాల్సిందే. అదే ఇక్కడ ముందుగానే మీరు పరామర్శించి పోయి అక్కడ కానీ అడిగినంటే, ఓయమ్మ ఈడ న్యాయం చేసిండ్రు, ఈడ అన్యాయం జరిగింది అనేసి పోయి అడిగేకుండు. ఈ పొద్దు మాట్లాడేసి ఆ ఫోటోల కాడ, ఆ వీడియోల కాడ పోజులు ఇస్తే కరెక్ట్ కదా నాయన, మీరు చేసేది చాలా తప్పు. ఒక్కరన్నా వచ్చినారా? ఒక్కరన్నా వచ్చి ఒక ఇంటిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ పరామర్శించి ఆ కుటుంబంలో ఏం మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తామని ఏమన్నా హామీ ఇచ్చినారా? ఏమీలా. ఒక ఇంటి కోసము, మీ రాజకీయాల కోసము అక్కడ పోయినారు. అని న్యాయం జరగాలంటాడా? ముందు ఇక్కడ ఇన్నేళ్ల నుంచి అన్యాయం జరిగినప్పుడు ఈ 100 ఇల్లులలో ఎక్కడ కానీ వచ్చి అడిగి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కాదు. మీ మేయర్ అంటే మాజీ మేయర్ అప్పుడు ఆయన సురేష్ బాబు రాలేదు, తర్వాత వచ్చేసి అంజద్ బాషా గారు రాలా, అప్పుడు మీ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి గారు రాలా, మీరు కార్పొరేటర్ ఉన్న వీధిలో మీరు వచ్చి అడిగిన వాళ్ళు కాదు. ఈ పొద్దు విమర్శిస్తుంటే చాలా 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 బాధగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సీమ రైతులు రాజులుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి.
ప్రజల సమస్యలపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మార్నింగ్ విజిట్లో అధికారులకు నగర మేయర్ పాక సురేష్ కుమార్ ఆదేశం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదంటూ సిట్ బృందం పేర్కొంటే వైసీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ నేతల తీరుపై కూటమి నేతలు గజ్జెల సాయి, మాసాపేట్ శంకర్ల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.